హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సోనీ టెక్ వర్స్. ప్రీవియస్ లెక్చర్లో మనం స్కానర్ క్లాస్, ర్యాండమ్ క్లాస్ అండ్ లూప్స్ యొక్క బేసిక్స్ని కవర్ చేసాం. ఈ లెక్చర్లో మనం ప్యాటర్న్ ప్రింటింగ్ని, నెస్టెడ్ లూప్స్ని కవర్ చేద్దాం. ప్యాటర్న్ ప్రింటింగ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ అవర్ లాజిక్ బిల్డింగ్. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ మీరు పార్ట్ 1 and 2 చూడకపోతే ఫస్ట్ అవి చూడండి, అప్పుడు ఈ లెక్చర్ ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. So let's continue to our Java 0 to 0 series. సో ఫస్ట్ మనం మన జావా ఫోల్డర్లోకి వెళ్ళిపోయి సిఎండి ఓకే, ఇక్కడ సపరేట్ ఫోల్డర్ అనేది క్రియేట్ చేస్తా. ఫస్ట్ నెస్టెడ్ లూప్స్తో స్టార్ట్ చేద్దాం, దాని బేసిక్ ఇంట్రడక్షన్. ఓకే, ఫోల్డర్ అనేది క్రియేట్ అయిపోయింది. ఫస్ట్ లూప్ డాట్ జావా అని ఒక ఫైల్ క్రియేట్ చేసుకుందాం. మెయిన్ మెథడ్. ఓకే, సో నెస్టెడ్ లూప్స్ అంటే ఒక లూప్ లోపల ఇంకో లూప్, అది ఫర్ లూప్ అయినా కానివ్వండి, వైల్ లూప్ అయినా కానివ్వండి. ఇక్కడ మీకు సింటాక్స్ చూపిస్తా. సపోజ్ నేను ఒక ఫర్ లూప్ని 10 టైమ్స్ రన్ చేయాలనుకుంటున్నా. దానికి ఏం చేస్తా, ఇంట్ ఐ ఈక్వల్స్ టు 1, అంతే కదా. ఐ ఇస్ లెస్ దెన్ 11. లెస్ దెన్ 11 అంటే 10 కదా. 1 to 10 టైమ్స్ రన్ అవుతుంది. ఐ ప్లస్ ప్లస్. దీని లోపల ఇంకో లూప్ ఇంటూ జే ఈక్వల్స్ టు 0. జే ఎందుకు పెట్టా, వేరియబుల్ నేమ్స్ అన్నవి సేమ్ ఉండకూడదు జావాలో, అందుకే ఐ వేరు జే వేరు. ఒకవేళ నేను ఇక్కడ ఐ పెట్టినాను అనుకోండి, ఎర్రర్ చూపిస్తుంది నాకు, అందుకే జే పెట్టా. ఓకే ఓకే, ఇది కూడా 10 టైమ్స్ రన్ చేయాలనుకుంటున్నా. ఓకే, ఇది 1తో స్టార్ట్ చేద్దాం. జే ప్లస్ ప్లస్. ఓకే, 10 కాదు 11. జే అనేది ఇంక్రిమెంట్ అవుతూ ఉంటుంది, ఐ అనేది జే అనేది రెండు కూడా 1 by 1. ఇప్పుడు నార్మల్గా జే ప్రింట్ చేస్తా, చూడండి ఏమొచ్చిందో. ఇక్కడ ప్రింట్ పెడతా, ప్రింట్ ఎల్ఎన్ తీసేసి ఇక్కడ కొంచెం స్పేస్ యాడ్ చేస్తా. మళ్ళీ రన్ చేద్దాం. ఇక్కడ ఓపెన్ చేస్తా. ఇప్పుడు ఇది ఎందుకు పెట్టానో చెప్తాను, రన్ అయ్యాక చూద్ది కానీ మీరే. ఇదిగో ఏమైంది, ఒక మ్యాట్రిక్స్ ఫామ్ లో ప్రింట్ అయింది. అది ఇప్పుడు ఇది ఎలా రన్ అయ్యిద్దో చెప్తా చూడండి, స్టెప్ బై స్టెప్ చెప్తా, డీబగ్ చేసి మరి చెప్తాను చూడండి సార్. ఇప్పుడు మనం డీబగింగ్ స్టార్ట్ చేద్దాం. ఓకే, బ్రేక్ పాయింట్స్ అనేది పెట్టేసుకుందాం. స్టార్టింగ్ బ్రేక్ పాయింట్, ఇది ఎండింగ్ బ్రేక్ పాయింట్. ఎందుకు, ఇదే కదా లూప్, నాకు ఈ లూప్దే కదా కావాలి, అందుకే అక్కడ వరకే పెట్టుకున్నా. ఇప్పుడు రన్ చేద్దాం. ఇదిగోండి, ఇక్కడ క్లియర్గా చూడొచ్చు, ఐ అనేది 1తో స్టార్ట్ అయింది. ఎక్కడ వరకు వెళ్ళిద్ది, ఐ 10 వరకు వెళ్ళిద్ది. 1 by 1, 1 2 3 అలా ఇంక్రిమెంట్ చేసుకుంటే వెళ్ళిద్ది. ఇప్పుడు ఐ ఈక్వల్స్ టు 1 దగ్గర ఉంది మన లూప్. ఓకే, నెక్స్ట్ స్టెప్, ఐ ఈక్వల్స్ టు 1, ఐజ్ అంటే 10 వరకు. ఈ 10 టైమ్స్ ఈ ఫర్ లూప్ రన్ అవ్వాలి, దీని అర్థం. ఇంకోసారి క్లియర్ గా చెప్తాను చూడండి. ఇప్పుడు ఇంట్ ఐ ఈక్వల్స్ టు 1, ఐ ఇస్ లెస్ దెన్ 11 అంటే 1తో స్టార్ట్ అయ్యి 10 వరకు వెళ్ళు.
ఐ అనేది 1/1 ఇంక్రిమెంట్ చేసుకుంటా వెళ్ళు. అలా ఏం చేయాలి? ఆ ఫర్ లూప్ లోపల ఏం చేయాలి? ఏముంది? ఈ ఫర్ లూప్ రన్ చేయాలి. అంతే కదా? ఈ ఫర్ లూప్ లోపల ఇది 10 టైమ్స్ రన్ చేయాలి. అదే కదా మన ఫస్ట్ లూప్ కండిషన్ అదే కదా. అది ఇప్పుడు ఈ లూప్ లోపలికి వచ్చాక ఇక్కడ ఏముంది? ఇంకో ఫర్ లూప్ ఉంది. ఇంకో ఫర్ లూప్ ఏం చేస్తుంది? ఇది కూడా 10 టైమ్స్ రన్ అవుతుంది. అంటే j ఈక్వల్స్ టు 1, j ఇస్ లెస్ దెన్ 11 అంటే 10 టైమ్స్ 1 to 10. j అనేది ప్లస్ ప్లస్ అంటే 1/1 ఇంక్రిమెంట్ అవుతుంది. 1 2 3 4 5 6 7 8 9 10 అలాగే. ఓకే, ఇప్పుడు ఈ లోపల ఫర్ లూప్ ఏం చేస్తుంది? సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ జే ఏదైతే ఉందో అది ప్రింట్ చేస్తుంది. ఇక్కడ జే అనేది 1 తో స్టార్ట్ అయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. ఓకే ఓకే, ప్రీవియస్ స్టెప్కి వెళ్తాను నేను. కాదు కాదు కాదు, ఏదో తప్పు చేశా. ఇప్పుడు చేద్దాం. ఇప్పుడు కొంచెం క్లియర్గా స్టార్ట్ చేస్తాం మళ్ళీ. ఇదిగోండి, ఐ అనేది 1 తో స్టార్ట్ అయింది. ఐ ప్లస్ ప్లస్ అంటే ఐ అనేది ఇంక్రిమెంట్ అవుతూ ఉంటుంది. ఈ 11 టైమ్స్ ఈ లూప్ రన్ అవ్వాలి. లూప్ లోపలికి వెళ్ళిపోద్ది. లోపలికి వెళ్ళాక ఇక్కడ ఏముంది? ఇంకో ఫర్ లూప్ ఉంది. ఇక్కడ ఐ ఈక్వల్స్ టు 1 దగ్గర ఉన్నప్పుడు ఇది ఈ ఫర్ లూప్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. ఇక్కడ ఏంటి? జే ఈక్వల్స్ టు 1, అది జే ఈక్వల్స్ టు 1 దగ్గర ఉన్నప్పుడు సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ జే ఏం ప్రింట్ అవుద్ది? 1గా ప్రింట్ అవుద్ది. ఇక్కడ జే అనేది 1 తో స్టార్ట్ అయింది, లూప్ లోపలికి వెళ్ళింది. జే అనేది 1 ప్రింట్ అయ్యేది, 1గా ప్రింట్ అయ్యేది. ఇప్పుడు నెక్స్ట్, ఇప్పుడు జే అనేది ఎలాగన్నా ఈ లూప్ 11 టైమ్స్ రన్ అవ్వాలి కదా. అంటే ఇక్కడ ఇక్కడ చూడొచ్చు 1 ప్రింట్ అయింది. ఇక్కడ ఇందాక చూపించినట్టే 1 2 3 4 అంటే ఇంక్రిమెంట్ అవుతూ ఉంటదిగా జే. 1 నుంచి 10 వరకు అలా ప్రింట్ అవుద్ది. ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇంకా మళ్ళీ జే ఈక్వల్స్ టు 2 వచ్చాం. అంటే ఏంటి? ఇక్కడ జే అనేది ఇంక్రిమెంట్ అయింది. ఇప్పుడు సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ 2, జే 2 కదా ఇంక్రిమెంట్ అయ్యాక. ఇప్పుడు ఇక్కడ చూడండి, టెర్మినల్లో చూడొచ్చు, ఇక్కడ 1 2 ప్రింట్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ జే ఈక్వల్స్ టు 3 ఇంక్రిమెంట్ అయింది జే అనేది. ఓకే, జే అనేది ఇంక్రిమెంట్ అయ్యాక ఇక్కడ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ స్టేట్మెంట్ కి వెళ్ళింది. వెళ్ళాక జే అనేది 3 ప్రింట్ అయింది. ఇప్పుడు జే అనేది 4, ఇదిగోండి ప్రింట్ స్టేట్మెంట్ కి వెళ్ళింది. అలా ఈ లూప్ 10 టైమ్స్ రన్ అవుద్ది. అలా 10 టైమ్స్ రన్ అవుద్ది ఈ లూప్. చూడండి, జే అనేది 5 ప్రింట్ అయింది. 6 7 8 9 10, ఇదిగోండి సక్సెస్ఫుల్ గా ఈ లూప్ అనేది ఒకసారి రన్ అయిపోయింది. దీని తర్వాత ఏమవుద్ది చూడండి, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఈ లూప్ నుంచి బయటికి వచ్చాక ఇదేం చేస్తుంది? మీకు సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ అంటే ఏంటో తెలుసు. నెక్స్ట్ లైన్ లో ప్రింట్ చేస్తుంది. ఓకేనా, మీకు అర్థమైందా? ఇప్పుడు దాకా ఇదంతా ఏదైతే ప్రింట్ అయ్యిందో ఇది నెక్స్ట్ లైన్కి వెళ్ళిద్ది. కదా. ఇప్పుడు చూడొచ్చు, నెక్స్ట్ ఇదిగోండి నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోయింది. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ అంటే నెక్స్ట్ లైన్కి వెళ్ళాక మళ్ళీ ఫస్ట్. ఇప్పుడు ఇది అయిపోయింది, ఇది 11 టైమ్స్ అయిపోయింది. ఓకే, ఇది అయిపోయింది. మళ్ళీ ఇది ఐ ఈక్వల్స్ టు 1 అయిపోయింది. ఇప్పుడు ఏముంది? ఐ అనేది ఇంక్రిమెంట్ అయింది కదా, ఐ ఈక్వల్స్ టు 2 ఉంది. ఇప్పుడు ఇదిగోండి ఐ ఈక్వల్స్ టు 2, ఐ అనేది ఇంక్రిమెంట్ అయింది. ఓకేనా, ఇప్పుడు ఐ అనేది ఇంక్రిమెంట్ అయ్యాక ఇది సెకండ్ ఇటరేషన్.
సెకండ్ ఇటరేషన్ మళ్ళీ ఫర్ లూప్ లోకి వెళ్ళింది, మళ్ళీ ఫర్ లూప్ లోకి వెళ్ళింది. అదే ఏంటి, ఇన్నర్ ఫర్ లూప్ అది. ఇప్పుడు మళ్ళీ ఇది సేమ్ రిపీట్, మళ్ళీ ఏ లూప్, లూప్ అంతే కదా లూప్ అంటే. ఇదిగోండి ఇక్కడ j = 1, మళ్ళీ మళ్ళీ ఫస్ట్ నుంచి. మీకు అర్థమైంది కదా. చూడండి ఇక్కడ నుంచి తెలిసిందే మనకి, ఇలా ప్రింట్ అయిపోతూ ఉంటుంది చూడండి. 2 3 4 5 6 9 10 టైమ్స్ ప్రింట్ అయింది కదా. ఇప్పుడు ఇక్కడికి వచ్చేస్తుంది. ఇదేం చేస్తుందో తెలుసు కదా, నెక్స్ట్ లైన్ లోకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ లైన్ ఇప్పుడు i = 2 ఇటరేషన్ అయిపోయింది. ఇప్పుడు i = 3 అంటే ఇంక్రిమెంట్ అయింది i అనేది. i = 2, i ప్లస్ ప్లస్ i = 3. ఇప్పుడు థర్డ్ ఇటరేషన్ లో మళ్ళీ ఈ లూప్ రన్ అవ్వాలి. అదే సారీ, మళ్ళీ రన్ అవ్వాలి ఈ లూప్. నెక్స్ట్ తెలుసు కదా, చూడండి ఇక్కడ చూడండి. ఇది నేను ఇక్కడ ప్రింట్ అనే పెట్టా, ప్రింట్ ln అని పెట్టలేదు. ఎందుకు, ప్రింట్ అని పెడితే మొత్తం ఒకటే లైన్ లో ప్రింట్ అవుద్ది. అదే నేను ప్రింట్ ln అని పెడితే సపరేట్ గా ఇలా ప్రింట్ అవుద్ది. మనకేంటి, ఇలా రావాలి ప్రింట్, ఇవన్నీ ప్రింట్ అవ్వాలి. దీని తర్వాత system.out.println ఈ లూప్ నుంచి బయటికి వచ్చాక ఇది ఉంటే మనకి నెక్స్ట్ లైన్ లోకి వెళ్ళిద్ది. ఇలాగా ఇక్కడ కనిపిస్తున్నట్టు. అది ఇక్కడ i = 3, j = 5. ఇదిగోండి ప్రింట్ అయిపోతుంది. 7 8 9 10 ప్రింట్ ln స్టేట్మెంట్కి వెళ్ళింది. అంటే ఏంటి, నెక్స్ట్ లైన్ నెక్స్ట్ లైన్ అంతే వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏముంది, i = 4 అవుతుంది. అలాగా చేసుకుంటే వెళ్ళిపోద్ది. ఇంకా ప్రింట్ ln నెక్స్ట్ లైన్. ఇది ఫిఫ్త్ ఇటరేషన్. ఇది లోపల ఉన్నది మళ్ళీ 10 టైమ్స్ రన్ అవ్వాలి. ఈ లూప్ అనేది లోపల ఉన్న ఇన్నర్ లూప్, ఇది కూడా 10 టైమ్స్ రన్ అవ్వాలి. కానీ ఎప్పుడు, ఈ లోపల ఉన్న లూప్ అయిపోయినాక మళ్ళీ బయటకు వచ్చి ఇది ఎగ్జిక్యూట్ అవుద్ది, అవుటర్ ఫర్ లూప్. మళ్ళీ ఇది లోపలికి వెళ్ళాక ఇన్నర్ ఫర్ లూప్. అది అలాగా. వన్ 2 4 5 6 7 8 9 10 7 8 ఇటరేషన్ దగ్గర ఉన్నాం ఇప్పుడు. ఇదిగోండి 10th ఇటరేషన్, మన లాస్ట్ ఇటరేషన్. i is less than 11 అంటే 10 ఇటరేషన్స్ వరకు అవుద్ది ఇది. 4 5 6 7 8 9 10 అంతే. system.out.println నెక్స్ట్ లైన్కి వెళ్ళిద్ది. వెళ్ళాక చూసుకుంటుంది నా i ఏదైతే ఉందో అది 10 టైమ్స్ అయిపోయింది. కండిషన్ చెక్ చేసుకుంటుంది, లెస్ దెన్ 10 కదా అంటే 10 టైమ్స్ అయిపోయింది. ఇప్పుడు 11కి వెళ్ళిద్ది. 11కి వెళ్ళాక ఇది లెస్ దెన్ 11 అదే లెస్ దెన్ 11 కదా, 11 టైమ్స్ కాదు కదా అని బయటకు వచ్చేస్తుంది అంతే. ఓ సారీ, అండ్ here is our output. ఇదిగోండి అంతే, అవుట్పుట్ వచ్చేసింది. దట్స్ ఇట్ గైస్. మీకు అర్థమైందా. ఇప్పుడు నెస్టెడ్ లూప్ అంటే జస్ట్ ఒక ఫర్ లూప్ లోపల ఫర్ లూప్ పెట్టుకోవడమే కాదు, ఫర్ లూప్ లోపల వైల్ లూప్ పెట్టుకోవచ్చు, వైల్ లూప్ లోపల ఫర్ లూప్ పెట్టుకోవచ్చు,
వైల్ లూప్ లోపల వైల్ లూప్ కూడా పెట్టుకోవచ్చు. అది నెస్టెడ్ లూప్స్. అది అంటే నెస్టెడ్ లూప్స్ అంటే నీ ఇష్టం, ఏదైనా లూప్, కానీ ఒక లూప్ లోపల ఇంకో లూప్ ఉండాలి. అది ఓకే. సో ఇప్పుడు మనం మన మెయిన్ టాపిక్ అంటే లాజిక్ బిల్డింగ్ కి చాలా హెల్ప్ అవుతాయి. అది ప్యాటర్న్స్. దాన్ని చూసుకుందాం. ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తా, ప్యాటర్న్స్ అని. మన ఫస్ట్ ప్యాటర్న్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డాట్ జావా. మెయిన్ మెథడ్ రాసుకుందాం. ఓకే, ఇప్పుడు మీకు దీని డయాగ్రామ్ చూపిస్తా. సో మనం ఫస్ట్ ప్యాటర్న్ వచ్చి ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇప్పుడు దీన్ని మనం నెస్టెడ్ లూప్స్ యూజ్ చేసి ప్రింట్ చేయాలి. సో ఏదైనా ఇలా ప్యాటర్న్ ఇచ్చినప్పుడు మనం ఫస్ట్ ఏం చేయాలంటే ఒక్కొక్క క్యారెక్టర్, సపోజ్ ఈ డాట్ ఒక క్యారెక్టర్, ఒక్కొక్క దానికి ఒక్కొక్క బాక్స్ అలా ఎలకేట్ చేసుకుంటా వెళ్ళాలి. సో దట్ ప్యాటర్న్ ఇలా తయారవుద్ది. ఓకే, సో మామూలుగా అయితే ఇది రో, ఇది కాలం కదా. ఇప్పుడు చూడండి, ఇక్కడ సరిగ్గా చూడండి. రో 1 ఉన్నప్పుడు అంటే ఫస్ట్ రో ఏదైతే ఇది ఉందో, ఫస్ట్ రోలో ఎన్ని డాట్స్ ఉన్నాయి? డాట్స్ 1 డాటే కదా. సెకండ్ రోలో 2 డాట్స్. థర్డ్ రోలో 3 డాట్స్. ఫోర్త్ రోలో 4 డాట్స్. ఇది రిలేషన్. ఇక్కడ చూడండి, ఇప్పుడు మళ్ళీ చెప్తా. ఇక్కడ మనకు ఫస్ట్ రో ఏదైతే ఉందో ఇది ఫస్ట్ రో, రో 1. ఇది రో 1 మనకి. ఇది రో 2. ఇది రో 3. సారీ, రో 3. ఇది రో 4. ఓకే, రో 1 లో మనకి 1 డాట్ ఉంది. రో 2 లో 2 డాట్స్. రో 3 లో 3 డాట్స్. రో 4 లో 4 డాట్స్. నేను ఇందాక చెప్పా ఏంటి, మనకి ఈ ప్యాటర్న్స్ అనేవి 2 లూప్స్ యూజ్ చేసి ప్రింట్ చేస్తాం. ఫస్ట్ లూప్ లో ఏముండాలి? రోస్ ఉండాలి. సెకండ్ లూప్ లో కాలమ్స్. ఇప్పుడు ఫస్ట్ లూప్ అనేది రో కదా. ఇప్పుడు చెప్తాను చూడండి మీకు. ఇప్పుడు ఫస్ట్ లూప్ అనేది రో, సెకండ్ లూప్ అనేది కాలం కదా. ఇక్కడ కాలమ్స్ లో మనకు ఫస్ట్ కాలం లో ఎన్ని ఫిల్ అయ్యాయి? ఒకటే ఫిల్ అయింది. సెకండ్ కాలం లో 2. సారీ, ఫస్ట్ రోలో ఒక కాలం ఫిల్ అయింది. సెకండ్ రోలో ఇక్కడ చూడొచ్చు 2 కాలమ్స్ ఫిల్ అయ్యాయి. థర్డ్ రోలో 3 కాలమ్స్ ఫిల్ అయ్యాయి. ఫోర్త్ రోలో 4 కాలమ్స్ ఫిల్ అయ్యాయి కదా. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మనం ఒక ఫార్ములా అనేది జనరేట్ చేయాలి. అదేంటంటే ఈ ప్యాటర్న్ కి కాలం ఈజ్ లెస్ దాన్ ఆర్ సారీ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు రో కదా. ఎందుకు? ఇక్కడ చూడొచ్చు, ఫస్ట్ రోలో 1 ఉంది కదా కాలం. సెకండ్ రోలో 1 2. థర్డ్ రోలో 1 2 3. ఫోర్త్ రోలో 1 2 3 4. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, ఒక రోకు ఒకటే కాలం ఉంది, రెండో రోకి 2 కాలమ్స్ ఉన్నాయి. సో దట్
కాలం ఈక్వల్స్ టు రో అలా పెట్టుకోవచ్చు కదా అంటారు. అది రాంగ్. ఎందుకు? ఇక్కడ సరిగ్గా చూడండి. ఫస్ట్ రోలో కాలం 1 ఓకే. సెకండ్ రోలో 1, 2. 1 అనేది 2 కన్నా చిన్నది కదా. సెకండ్ రోలో 1 ఉంది, 2 ఉంది. అంటే 2 కన్నా చిన్నగా అయినా ఉండొచ్చు. కానీ 2 కంటే ఎక్కువ ఉండకూడదు. ఈక్వల్ గా కూడా ఉండొచ్చు. ఓకేనా? ఇప్పుడు చూడండి కొంచెం క్లియర్ గా చెప్తాను ఇది. ఇక్కడ కొంచెం క్లియర్ గా చెప్తాను మీకు. ఇప్పుడు రో 1 లో ఎన్ని కాలమ్స్ ఫిల్ అయ్యాయి? 1. రో 2 లో 1, 2 రెండు కదా ఫిల్ అయింది. ఇవ్వండి 1, 2. రో 3 లో 1, 2, 3. రో 4 లో 1, 2, 3, 4. ఇలానే కదా మన ప్యాటర్న్ వచ్చింది. ఏంటంటే ఇక్కడ డాట్ ఉంది, ఇక్కడ నంబర్స్ ఉన్నాయి అంతే. సో ఇక్కడ చూడండి అసలు రో 1 లో మనకి 1, రో 2 లో 1, 2, రో 3 లో 1, 2, 3, రో 4 లో 1, 2, 3, 4. అంటే ఇక్కడ సెకండ్ రోలో 1 ఉంది, 2 ఉంది. థర్డ్ రోలో 1 ఉంది, 2 ఉంది, 3 ఉంది. ఫోర్త్ రోలో 1, 2, 3, 4 ఉన్నాయి. అంటే ఏంటి? కాలం ఏదైతే ఇది ఉందో ఈ కాలం అనేది అయితే రో కన్నా తక్కువ ఉండాలి. ఇక్కడ 3 చూస్తే 3 కంటే 1, 2 తక్కువ కదా. అయితే రో కన్నా తక్కువ ఉండాలి, లేకపోతే రోకి ఈక్వల్ గా ఉండాలి. అది ఇక్కడ నేను రాసింది అదే కదా. కాలం ఈస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు రో. ఓకే, ఇలాగొచ్చిద్దాం మన ప్యాటర్న్. ఇప్పుడు దీన్ని కోడ్ చేసి చూద్దాం. ఇదిగోండి. ఇప్పుడు ఫస్ట్ లూప్ ఏమన్నా రోస్ ఫర్ int రో ఈక్వల్స్ టు 0. ఇక్కడ మనం ఇక్కడ చూపించినట్టు ఎన్ని రోస్ ఉండాలా అని మనం ఇన్పుట్ ఇవ్వాలంటే సపోజ్ ఇక్కడ 5 ఉన్నాయి అనుకో, ఇక్కడ 4 వస్తాయి, ఇక్కడ ఇంకో 5 వచ్చిద్ది. ఓకేనా? మనం ఎన్ని ఇస్తే అన్ని వచ్చిద్ది. int size ఈక్వల్స్ టు సపోజ్ 4. వన్తో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ రో into row equals to 1, row is less than or equals to size. అంటే సైజ్ కన్నా ఎక్కువ అదే సారీ సైజ్ కన్నా చిన్నగా ఉండాలి, లేకపోతే ఈక్వల్ గా ఉండాలి. అంటే ఏమొస్తాయి? 1, 2, 3, 4. అవును కదా, ఈక్వల్ గా ఉండాలి కాబట్టి 4 కౌంట్ అవుద్ది. అవును కదా. ఓకే. ఓ సారీ, ఇక్కడ ఇంటి ఇవ్వలేదు. ఓకే. ఓ ఓకే. ఇదేంటి? రోస్ అనేవి ప్రింట్ చేస్తుంది. సపోజ్ ఇక్కడ సిస్ అవుట్ స్టార్. దీన్ని రన్ చేసి చూద్దాం.
ఇక్కడ చూడొచ్చు రో, ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రో, ఫోర్త్ రో, 4 రోస్. అంటే ఏంటి, మనం ఇచ్చాం కదా ఇన్పుట్ 4 అని. సపోజ్ ఇక్కడ 5 ఇస్తే 5 వస్తాయి. ఓకే, ఇప్పుడు ఈ ప్రింట్ స్టేట్మెంట్ చేస్తా. అంటే 5 రోస్, ఇది లోపల, రో లోపల ఇన్నర్ లూప్. ఇదేంటి, కాలం ఫర్ ఇంట్ కాలం ఈక్వల్స్ టు 1, కాలం ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు రో. ఇందాక మనం ఫార్ములా క్రియేట్ చేసుకున్నాం కదా, కాలం ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు రో. ఎలాగా, ఈ డయాగ్రామ్ చూసి అలాగా. కాలం ప్లస్ ప్లస్. ఓకే, ఇప్పుడు సిస్అవుట్ ప్రింటే పెడతా. ప్రింట్ వెళ్ళను, ఎందుకు, నాకు కాలం అనేది ఇలాగా హారిజాంటల్ గా ప్రింట్ అవ్వాలి. ఓకే, అంటే సైడ్ బై సైడ్ ప్రింట్ అవ్వాలి నాకు, ఇలా కాకుండా. ప్రింట్ ఎల్లని పెడితే ఏమవుద్ది, ఇలా ప్రింట్ అవుద్ది. ఓకేనా, ప్రింట్ స్టార్. ఇక్కడ చూడండి, ఫస్ట్ కాలం అనేది 1 అన్నప్పుడు ఒకసారి ప్రింట్ అవుద్ది 1 తో స్టార్ట్ అయ్యి. ఓకే, దీని తర్వాత నెక్స్ట్ లైన్ కి వెళ్ళాలి కదా, అందుకు సిస్అవుట్ ప్రింట్ ఎల్ఎన్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్. ఓకే, ఇదేం చేస్తుంది, నెక్స్ట్ లైన్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్. ఈ లూప్ అయిపోయిన వెంటనే ఏదైతే ఒక కాలం, అనేది సపోజ్ ఇదో కాలం, ఈ కాలం ప్రింట్ అయిపోయాక నెక్స్ట్ లైన్ కి వెళ్ళాలి కదా. ఇక్కడ సపోజ్ ఇక్కడ 1 ప్రింట్ అయిపోయింది, ఇదో కాలమ్ 2కి వెళ్ళాలి కదా నెక్స్ట్ లైన్, దీని తర్వాత నెక్స్ట్ లైన్ 3, అలాగా ఇది మనకు హెల్ప్ చేస్తుంది ఈ ప్రింట్ ఎల్ఎన్ స్టేట్మెంట్. ఇప్పుడు దీన్ని రన్ చేసి చూద్దాం. సో ఇక్కడ చూడొచ్చు. ఓకే, ఇక్కడ ఏమైంది, రో అనేది 1 తో స్టార్ట్ అయింది, సైజ్ కంటే తక్కువ అంటే 5, 1 2 3 4 5, 5 టైమ్స్. ఓకే, రో ప్లస్ ప్లస్ 1 by 1 ఇంక్రిమెంట్ అవుతుంది, 1 2 3 4 5 అలాగా. ఓకే, ఇప్పుడు కాలం ఈక్వల్స్ టు 1, కాలం ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు రో, కాలం ప్లస్ ప్లస్. ఇదేంటి, కాలం కూడా 1 తోనే స్టార్ట్ అవుద్ది, ఎందుకు, ఇక్కడ 1 తోనే కదా స్టార్ట్ అయ్యింది కాలం. కాలం ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు రో. చూడొచ్చు, రో 2 ఉంది, 1 2, రో కంటే చిన్నగా 1 ఉంది. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ రో 2 ఉంది, 1 2. 1 అనేది ఏంటి, చిన్నదేగా 2 కన్నా, అయితే చిన్నగా ఉండాలి, లేకపోతే 2 2. ఇదిగోండి ఇక్కడ 2 ఉంది, 1 2 కదా, ఇక్కడ ఈక్వల్ గా ఉండాలి, అంతేగాని ఎక్కువ ఉండకూడదు. అది మనం ఇచ్చిన కండిషన్. ఓకే, అప్పటి వరకు అదే ఇది ప్రింట్ చేసుకుంటా వెళ్ళు. దీని తర్వాత కాలం అనేది ఇంక్రిమెంట్ చేసుకుంటా వెళ్ళు. ఓకేనా, సో దట్ ఇలాగ వచ్చింది మనకి. ఓకే, సో ఇప్పుడు సెకండ్ ప్యాటర్న్ లోకి వెళ్దాం. ఓకే, సో మన సెకండ్ ప్యాటర్న్ వచ్చేసి ఇది. ఇందాక ప్యాటర్న్ లో మనకి ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఎలాగుంది, ఇక్కడ మొత్తం అన్ని ఫిల్ అయిపోయి ఉన్నాయి. స్టార్టింగ్ లో ఇక్కడ అన్ని ఫిల్ అయిపోయి ఉన్నాయి. ఇంకా
1 2 3 అలా ఇంక్రిమెంట్ అవుతా వచ్చి 5 వరకు వచ్చింది. ఇక్కడ కూడా అంతే 1 2 3 4 ఇంక్రిమెంట్ అవుతుంది. కానీ ఏంటి, ఈ ఏరియా ఏదైతే ఉందో ఇక్కడ ఏమీ లేవు. ఓకేనా? సో ఇలాంటి సిచ్యువేషన్ లో మనం ఏం చేయాలంటే, సపోజ్ ఏదైనా ప్యాటర్న్ కి లెఫ్ట్ సైడ్ ఏమీ లేకుండా రైట్ సైడ్ నుంచి స్టార్ట్ అవుతే మనం ఏం చేయాలి, రో డాట్స్ లాగా ఇంకోటి తీసుకోవాలి. ఏంటది, స్పేసెస్. ఎందుకు, ఇవన్నీ ఖాళీయే కదా, ఇవన్నీ స్పేసెస్ కింద కన్సిడర్ అవుతాయి. అదే ఒకవేళ ఈ ప్యాటర్న్ అనుకోండి, ఈ ప్యాటర్న్ చూసినట్టయితే లెఫ్ట్ సైడ్ ఇక్కడ అన్ని ఫిల్ అయిపోయి ఉన్నాయి, రైట్ సైడ్ ఇది కన్సిడర్ చేయకూడదు మనం, రైట్ సైడ్ స్పేస్ ని. లెఫ్ట్ సైడ్ ఏమో అన్ని ఫిల్ అయిపోయి ఉన్నాయి. సో ఈ ప్యాటర్న్ కి మనం స్పేస్ అని చెప్పి ఇంకో లూప్ చేసుకోవాలి. ఇలాంటి ప్యాటర్న్స్ లో ఏంటి, 3 లూప్స్ ఉంటాయి. ఫస్ట్ లూప్ వచ్చేసి రో, సెకండ్ లూప్ వచ్చేసి స్పేస్, థర్డ్ లూప్ వచ్చేసి కాలం. ఓకే, ఆర్డర్ గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇక్కడ రాస్తా. ఆర్డర్ రో స్పేస్ కాలం, ఇది మన ఆర్డర్. ఓకే, సో మన ఆర్డర్ ఇది. ఇప్పుడు ఇక్కడ ఇంకొక ఈ టేబుల్లో ఏదైతే మనం ఈ రో డాట్ వేసుకున్నామో ఇంకొక కాలం యాడ్ చేద్దాం. అదేంటి, స్పేసెస్. ఫస్ట్ రోలో రో 1 లో ఎన్ని స్పేసెస్ ఉన్నాయి, 3 స్పేసెస్. స్పేసెస్ ఈక్వల్ అదే స్పేసెస్ 3, ఏది, రో 1 లో. సెకండ్ రోలో 2 స్పేసెస్, 2 ఎస్పీ అంటే స్పేసెస్. థర్డ్ రోలో 1, ఫోర్త్ రోలో ఏం లేవుగా, అందుకే 0. అంతే, ఇక్కడ చూడొచ్చు. ఓకే ఓకే ఓకే, ఇక్కడ చూడొచ్చు. మనకి రో 1 లో ఒక డాట్ ఉంది, 3 స్పేసులు ఉన్నాయి. రో 2 లో 2 డాట్స్ ఉన్నాయి, 2 స్పేసెస్ ఉన్నాయి. రో 3 లో 3 డాట్స్ ఉన్నాయి, ఒక స్పేస్ ఉంది. రో 4 లో 4 డాట్స్ ఉన్నాయి, 0 స్పేసెస్, అంటే స్పేసెస్ లేవు. అది ఇప్పుడు ఇక్కడ మనం ఇక్కడ సైజ్ ఏదైతే ఇస్తామో, ఇక్కడ సైజ్ అనేది 5 కదా, అక్కడ 4 కాబట్టి ఇక్కడ 4 అని రాసుకుందాం. సరే, ఓ పని చేద్దాం, ఇంకో ఫైల్ క్రియేట్ చేసుకుందాం. pattern2.java. ఓకే, మెయిన్ మెథడ్ రాసుకుందాం. ఓకే ఓకే, ఇప్పుడు చూడండి. ఇప్పుడు ఫస్ట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు 3 లూప్స్. ఫస్ట్ లూప్ వచ్చేసి రో ఉండాలి, సెకండ్ లూప్ వచ్చేసి స్పేసెస్ ఉండాలి, థర్డ్ లూప్ వచ్చేసి కాలమ్స్ ఉండాలి. ఓకే, ఇప్పుడు మన డ్రాయింగ్కి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఇక్కడ చూడొచ్చు, మనకి ఇక్కడ స్పేసెస్ 3 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 1 ఉన్నాయి, ఇక్కడ 0 ఉన్నాయి. అంటే ఏంటి, స్పేసెస్ అనేవి 1 by 1 డిక్రీజ్ అవుతున్నాయి. అవునా కాదా? ఓకే, ఇప్పుడు లాస్ట్ ప్యాటర్న్ లో నేను ఏమన్నా,
మనం ఇవన్నిటిని బేస్ చేసుకొని ఒక ఫార్ములా జనరేట్ చేసుకోవాలన్నా కదా. ఇప్పుడు మనం int n ఈక్వల్స్ టు 4 ఇది ఎందుకు ఇచ్చా? ఎందుకు అంటే ఎన్ని రోస్ ప్రింట్ అవ్వాలి? 4 రోస్ ప్రింట్ అవ్వాలి కదా. ఇప్పుడు దీన్ని కూడా రాసుకుందాం మనం. ఓకే, n ఈక్వల్స్ టు 4. ఓకే, ఇప్పుడు రిలేషన్ ఐడెంటిఫై చేద్దాం. ఇప్పుడు ఇక్కడ చూడొచ్చు స్పేస్. ఇప్పుడు ఏమన్నా నేను ఫార్ములాస్ క్రియేట్ చేసుకోవాలన్నా దేనికి? రోకి ఫార్ములా ఏముండదు. ఎందుకు? రో అనేది ఎక్కడ వరకు వెళ్తుంది? 4 టైమ్స్ అంటే లెస్ దాన్ మనం ఏదైతే ఇన్పుట్ ఇస్తామో అక్కడ వరకు వెళ్తుంది రో. రోకి ఫార్ములా అవసరం లేదు. రో తర్వాత ఏంటన్న ఆర్డర్ ఇక్కడ రో తర్వాత స్పేస్. ఇక్కడ స్పేస్ కి ఫార్ములా క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు స్పేస్ కి ఏం ఫార్ములా క్రియేట్ చేసుకుందాం? స్పేస్ ఇక్కడ సరిగ్గా చూడండి రిలేషన్. ఇక్కడ చూడండి అర్థమవుద్ది మీకు. ఇప్పుడు నేను చెప్తా. n ఈక్వల్స్ టు 4 ఉంది కదా. ఓకే, n ఈక్వల్స్ టు 4 అంటే ఇక్కడ స్పేస్ ఈక్వల్స్ టు 3. ఇక్కడ సరిగ్గా చూడండి. n మైనస్ రో ఈక్వల్స్ టు స్పేస్. అవునా కదా? ఇప్పుడు ఓకే, రో 1 లో n ఎప్పుడు కాన్స్టెంట్? n 4 కదా. n 4 n బ్రాకెట్ 4 అంటే n 4 అని చెప్పడానికి అంతే, అది ఏం కాదు. రో 1 లో ఇది. ఓకే, n 4. ఇప్పుడు n 4 మైనస్ రో మైనస్ సారీ n 4 కదా. రో 1 ఫస్ట్ రో. అవునా కదా? రో అనేది 1. ఓకే, నేను ఫాంట్ సైజ్ తగ్గిస్తా కొంచెం. ఓకే, 4 మైనస్ 1 ఎంత? 3 కదా. ఇప్పుడు ఇది స్పేస్ కి ఈక్వల్ అయిందా? అయింది కదా. రో 1 లో స్పేస్ ఏముండాలి? 3 ఉండాలి. ఇక్కడ ఏముంది? 3 ఉంది. అంటే స్పేస్ 3. రో 1 లో స్పేస్ 3. ఇప్పుడు దీన్ని కాపీ చేసుకుని అన్ని రోజుకి అప్లై చేద్దాం. రో 2. రో 2 లో ఎన్ని ఏంటి? కాన్స్టెంట్ 4. అవునా కాదా? రో 2 లో రో 2 ఇక్కడ స్పేస్ ఏంటి? 2 కదా. అంటే 4 మైనస్ 2 ఎంత? 2 కదా. ఇక్కడ ఎస్పీ బ్రాకెట్ అంటే ఏం లేదు, 2 స్పేసెస్ ఉన్నాయని చెప్పడానికి అంత, అంతకు మించి ఏం లేదు. ఓకే, రో 3 n కాన్స్టెంట్. రో 3 ఇక్కడ ఎన్ని స్పేసెస్? 4 మైనస్ 3 అంటే 1 స్పేస్ కదా. ఇక్కడ రో 4 ఫోర్త్ రోలో n 4 కాన్స్టెంట్. రో 4 4 మైనస్ 4 ఎంత? 0. చూసారా?
స్పేస్ కి ఒక ఫార్ములా క్రియేట్ చేసాం. అదేంటి? ఇక్కడ సపరేట్ గా రాసుకుంటే టెక్స్ట్ కింద ఫార్ములాస్. అవసరం లేదు, మామూలుగా ఏదో మామూలుగా రాస్తాను అంతే. స్పేస్ ఈక్వల్స్ టు ఏమని చెప్పా? ఎన్, ఏదైతే మనం ఇన్పుట్ ఇస్తామో అది, మైనస్ రో కదా. ఇప్పుడు డాట్స్ కి ఫార్ములా, డాట్స్ కి ఏముంది? అదే కదా ఫార్ములా ఇందాక మనం చేసింది. లెస్ దాన్, డాట్స్ అంటే ఏముంది? కాలమే కదా, అంటే ఇలా వెళ్ళిద్ది కదా కాలం. ఫస్ట్ రోలో ఎన్ని? వన్ 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 కాలం. సెకండ్ రోలో 2 కాలమ్స్, థర్డ్ రోలో 3 కాలమ్స్, ఫోర్త్ రోలో 4 కాలమ్స్. ఓకే, కాలం లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు రో, అవునా కదా? అంతే కదా. ఇప్పుడు దీన్ని ప్రింట్ చేద్దాం. అంటే n ఈక్వల్స్ టు 4. ఫస్ట్ ఏం చేయాలి? ఫర్ ఇంట్ రో ఈక్వల్స్ టు 0, రో ఈజ్ 0 తో వద్దులే, 1 తోనే స్టార్ట్ చేద్దాం. రో ఈక్వల్స్ టు 1, రో ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు n, రో ప్లస్ ప్లస్. ఇప్పుడు స్పేసెస్ చెప్పాక ఆర్డర్, రో స్పేసెస్ కాలమ్స్, ఇది మన ఆర్డర్ కదా. ఇప్పుడు ఆర్డర్ ప్రకారం ప్రింట్ చేద్దాం. ఫర్ ఇంట్ స్పేసెస్ ఈక్వల్స్ టు 1, 1 తోనే స్టార్ట్ అవుతుంది స్పేసెస్, అవునా కదా? 1 తో స్టార్ట్ అవ్వదు స్పేసెస్ అనేది, 1 తో స్టార్ట్ అవ్వదు. స్పేసెస్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది? ఇక్కడ చూడొచ్చు, n మైనస్ రో నుంచి స్టార్ట్ అవుద్ది. అంటే ఏంటి? n4, రో 1, 3, 3, 2, 1, 0, అక్కడి నుంచి కదా స్టార్ట్ అయ్యేది. సో స్పేసెస్ ఈక్వల్స్ టు n మైనస్ రో, అవునా కదా? ఎక్కడి వరకు? అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడి వరకు? స్పేస్ ఇస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0 వరకు. స్పేస్ మైనస్ మైనస్, ఇది ఎందుకు? ఓకే, స్పేసెస్ కదా. ఓకే, ఇది ఎందుకు? ఇక్కడ సరిగ్గా చూడొచ్చు, మన డయాగ్రామ్ లో ఏముంది? స్పేసెస్ అనేది 3, అంటే n మైనస్ రో 4 మైనస్ 1 3 నుంచి స్టార్ట్ అయ్యి 2, 1, 0, అంటే డిక్రిమెంట్ అవుతుంది. డిక్రిమెంట్ అవుతున్నప్పుడు ఏం చేస్తాం మనం? మైనస్ మైనస్, ఇంకా ఈ 0 ఎందుకు పెట్టావు? ఓకే, ఇప్పుడు స్పేస్ ఇస్ గ్రేటర్ దాన్ అయితే 0 కన్నా పెద్దగా ఉండాలి, లేకపోతే 0కి ఈక్వల్ గా ఉండాలి. అక్కడ వరకు రన్ అవుతూ ఉండాలి. సపోజ్ 3, 2, 1, 0, అంతే, ఈక్వల్ టు 0 ఉంది, 0 కంటే తక్కువకే వెళ్ళకూడదు, అందుకే అక్కడతో అయిపోద్ది లూప్. అంతే కదా, దాని లాజిక్ అంతే కదా. స్పేసెస్ n మైనస్ రో నుంచి స్టార్ట్ అవుద్ది. ఓకేనా, ఇక్కడ ఏం చేసాం? స్పేసెస్ అనేవి n మైనస్ రో, అంటే
n మైనస్ రో స్టార్ట్ చేసాం. అది డిక్రిమెంట్ అవుతూ వచ్చింది, 0 వరకు వచ్చింది. అదేగా మనం చేసింది. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? ఈ లూప్ లో స్పేసెస్ కదా ప్రింట్ అవ్వాలి, అన్ని ఒకటే లైన్ లో ప్రింట్ అవ్వాలి కాబట్టి ప్రింటే పెట్టాం. ప్రింట్ ఎల్ అని పెట్టలేదు, స్పేస్ అంతే. స్పేసెస్ కదా ప్రింట్ అవ్వాలి మనకి. ఓకేనా? ఇప్పుడు కాలమ్స్ ఫస్ట్ వరుసగా స్పేసెస్ అన్ని ప్రింట్ అయిపోవాలి. స్టార్టింగ్ 3 ప్రింట్ అవ్వాలి, దీని తర్వాత 2, దీని తర్వాత 1, అలా ప్రింట్ అయ్యాక కాలమ్స్ ప్రింట్ అవ్వాలి. కోడ్ ఇచ్చేస్తుంది ఇక్కడ. int columns equals to 1, columns is less than or equals to row columns plus plus. ఇక్కడ ఓకే, ప్రింట్ అంటే ఒకటే లైన్ లో ప్రింట్ అవ్వాలి. ఇప్పుడు ఇంకో డౌట్ ఉంటుంది, ఇది సపరేట్ గా ఎందుకు పెట్టావు అని. మనకి ఫస్ట్ ఏంటి ఇది అవ్వాలి, ఇది అవ్వాకని ఇది అవ్వాలి కదా. అది కాకుండా నేను సపోజ్ ఇలా పెడితే ఏమవుద్ది? ఒక స్పేస్ ప్రింట్ అవుద్ది, ప్రింట్ అయిన వెంటనే మళ్ళీ ఈ లూప్ లోకి వెళ్ళిపోద్ది. అలా అవ్వకూడదుగా మనకి. అలా అవ్వకూడదని ఫస్ట్ కంప్లీట్ గా స్పేసెస్ ప్రింట్ అవ్వాలి, దీని తర్వాతే కాలం ప్రింట్ అవ్వాలి. ఓకేనా? మీరు డయాగ్రామ్ లో చూడొచ్చు, ఇక్కడ ఒకటే లైన్ లో కంటిన్యూస్ గా 3 స్పేసెస్ ప్రింట్ అయ్యాయి, దాని తర్వాత ఒక డాట్ ప్రింట్ అయింది. అవునా కాదా? ఇక్కడ కూడా ఇదే జరగాలి, కంటిన్యూస్ గా 3 స్పేసెస్ ప్రింట్ అయ్యాక డాట్ ప్రింట్ అవ్వాలి. ఓకే, ఇప్పుడు దీన్ని రన్ చేద్దాం. ఓ సారీ, నేను ఇక ప్రింట్ ఎల్ఎన్ స్టేట్మెంట్ పెట్టలేదు. ఇది ఎందుకు పెట్టామో తెలిసిందే కదా. ఇక్కడ స్పేసెస్ ప్రింట్ అవుతాయి, ఇక్కడ ఒక్క నిమిషం. సో ఇక్కడ ఏమవుద్ది? ఈ లూప్ ప్రింట్ అయ్యాక ఒక ప్రింట్ ఎల్ఎన్ స్టేట్మెంట్ అంటే నెక్స్ట్ లైన్ లోకి వెళ్ళిద్ది. నెక్స్ట్ లైన్ లోకి వెళ్ళాక ఏమవుద్ది? మళ్ళీ సెకండ్ రో 2 అవుద్ది, అంటే రో ఇంక్రిమెంట్ అవుద్ది కదా, రో ప్లస్ ప్లస్. అలాగా మళ్ళీ n మైనస్ 2 అంటే n ఎంత? 4 మైనస్ 2 స్పేసెస్ ప్రింట్ అవుతాయి. దాని తర్వాత సెకండ్ రో 2 స్టార్స్ ప్రింట్ అవుతాయి. దీని తర్వాత మళ్ళీ ln అలాగా అవుతా ఉంటుంది. ఓకే, ఇప్పుడు దీన్ని రన్ చేసి చూద్దాం. ఇప్పుడు దీన్ని రన్ చేద్దాం. ఓకే, అదే ప్యాటర్న్ వచ్చింది మనకి, అదే ప్యాటర్న్. ఓకే, ఇక్కడ ఏమైంది? రో అనేది 1తో స్టార్ట్ అయింది. ఇక్కడ మనం స్పేస్ ఫార్ములా క్రియేట్ చేసాము, అంటే ఇక్కడ నేను ఆర్డర్ చెప్పా కదా, రో స్పేస్ కాలం ఆర్డర్ లో వెళ్ళింది. n అనేది మనం ఇచ్చాము ఇక్కడ, దాని ప్రకారం ఇదంతా అయింది. ఇక్కడ స్పేస్ దగ్గర ఫార్ములా పెట్టాం, కాలం దగ్గర ఫార్ములా పెట్టాం. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ ప్యాటర్న్ కి వెళ్దాం. ఓకే, సో మన నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చేసి ఇది. ఇక్కడ చూడొచ్చు, రో 1 లో 4 డాట్స్ ఉన్నాయి, రో 2 లో 3 డాట్స్ ఉన్నాయి, రో 3 లో 2 డాట్స్ ఉన్నాయి, రో 4 లో 1 డాట్ ఉంది. ఇక్కడ ఒకటి చూడొచ్చు,
డాట్స్ అనేది ఎన్ మనం ఏదైతే ఇన్పుట్ ఇచ్చామో అక్కడ నుంచి స్టార్ట్ అయ్యిద్ది అవునా కదా, అది 4 ఇది 4 కదా, అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి డిక్రిమెంట్ అవుతా వస్తుంది. ఓకే, ఇక్కడ స్పేసెస్ స్పేసెస్ అనేవి స్టార్టింగ్ 0, ఎందుకంటే ఇక్కడ స్టార్టింగ్ ఏ స్పేసెస్ ఉండవు అవునా కదా. దీని తర్వాత నెక్స్ట్ రో 2 లో 1 స్పేస్, ఓకే, రో 3 లో 2 స్పేసెస్, రో 4 లో 3 స్పేసెస్. అది ఓకే. ఇప్పుడు దీన్ని కోడ్ చేసి చూద్దాం. ఇప్పుడు దీన్ని కొంచెం సింపుల్ టెక్నిక్ లో చూద్దాం. ఇప్పుడు స్టార్టింగ్ ఏముంది, ఎన్ కదా, int n ఈక్వల్స్ టు 4. ఓకే, దీని తర్వాత ఏముంది, ఫస్ట్ స్పేసెస్ ఇచ్చి చూద్దాం. స్పేసెస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయినాయి ఈ ప్యాటర్న్ లో, 0 కదా. దీని తర్వాత డాట్స్ అనేవి ఎక్కడి నుంచి ఉన్నాయి, ఎన్ నుంచి స్టార్ట్ అయ్యి తగ్గుతా వచ్చాయి కదా. డాట్స్ ఈక్వల్స్ టు ఎన్. ఇప్పుడు లూప్ వేద్దాం. ఫస్ట్ లూప్ తెలిసిందే మనకు, రోస్ కదా. int rows equals to 1, rows less than or equals to n, row plus plus, ఇది మనకు తెలిసిందే. ఓకే, సెకండ్ లూప్ ఏంటి, స్పేసెస్ కదా, ఆర్డర్ తెలుసుగా, రో స్పేసెస్ కాలమ్స్. సెకండ్ లూప్ వచ్చేసి స్పేసెస్, ఫర్ int స్పేసెస్ sp అని పెట్టుకుందాం, ఈక్వల్స్ టు 0. spa ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు, మనం ఏదైతే స్పేసెస్ అనే వేరియబుల్ క్రియేట్ చేసుకున్నామో అది sp కదా, spa ప్లస్ ప్లస్. ఇక్కడ ఏమవ్వాలి, సిస్అవుట్ ప్రింట్ స్టేట్మెంట్, స్పేస్ ప్రింట్ అవ్వాలి కదా. ఇప్పుడు ఇది అయ్యాక ఏంటి, ఓకే ఇది 1 కదా, సారీ ఇది 1 నుంచి స్టార్ట్ అవ్వాలి. ఓకే, ఇది అయ్యాక ఏంటి, స్పేసెస్ అనేవి ఇంక్రిమెంట్. ఇది ఒక్కసారి క్లియర్ గా చెప్తా వినండి. ఇప్పుడు సపోజ్ మనకి ఫస్ట్ లూప్ లో, అదే ఐ మీన్ ఫస్ట్ రోలో స్పేసెస్ ఏమి ఉండవు కదా, అందుకే స్పేసెస్ అనేది 0 పెట్టాను నేను. స్పేసెస్ అనేది 1 తో స్టార్ట్ అవుద్ది. ఇప్పుడు sp ఈక్వల్స్ టు 0 కదా, ఇక్కడ కండిషన్ చూసుకుంటే spa ఏదైతే మనం స్పేస్ కి ఇంకో వేరియబుల్ క్రియేట్ చేసుకున్నామో అది దానికన్నా sp ఏదైతే మనం క్రియేట్ చేసుకున్నామో అది పెద్దగా ఉండాలి. ఇక్కడ లేదు కదా, ఇక్కడ మనం ఇది 1 నుంచి స్టార్ట్ చేసామో 0 నుంచి స్టార్ట్ అయింది, అంటే మనం 0 సెట్ చేసాం. సో ఫస్ట్ రోలో ఇది ఈ మన స్పేస్ ఏదైతే ఉందో అది ప్రింట్ అవ్వదు, అంటే ఈ లూప్ ఎగ్జిక్యూట్ అవ్వదు. ఓకేనా, ఈ లూప్ అంటే ఫస్ట్ లూప్ చెక్ చేసుకుంటుంది ఈ లూప్ ఎగ్జిక్యూట్ అయిద్దా అవ్వదు. దీని తర్వాత ఏం చేయాలి, తర్వాత సెకండ్ రోలో మనకి ప్రింట్ అవ్వాలి కదా స్పేస్, అందుకు sp ప్లస్ ప్లస్. అప్పుడు SPA 1 అవుద్ది, ఇది కూడా 1 అవుద్ది, లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 1. లెస్ దెన్ 1 కాదు, ఈక్వల్ కదా, రెండు 1 1 ఈక్వలే కదా, అప్పుడు స్పేస్ ప్రింట్ అవుద్ది. అది మన కండిషన్. ఓకే, సో ఇప్పుడు మనం థర్డ్ లూప్ ఏదైతే కాలం
ఉందో దానికి వెళ్దాం. ఇంట్ కాలం ఈక్వల్స్ టు డాట్స్, అవునా కదా? ఈ ప్యాటర్న్ లో కాలం అనేది డాట్స్ అంటే ఎన్ని, అదే ఈ డాట్స్ అనేది ఎంతో స్టార్ట్ అయింది కదా, ఎంతో స్టార్ట్ అయ్యి 3 to 1 అలా డిక్రిమెంట్ అవుతా వస్తుంది. ఓకే, కాలం ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 1, తెలిసిందే కదా, 1 తో స్టాప్ అయింది. కాల్ మైనస్ మైనస్ 4 3 2 1 డిక్రిమెంట్ అవుతా వస్తుంది. అప్పుడు ఏం చేయాలి? సిస్ అవుట్ ప్రింట్ ఎల్ఎన్ కాదు, ప్రింట్ స్టార్. దీని తర్వాత ఏమవుద్ది? మన డాట్స్ అనేవి తగ్గాలి కదా, డాట్స్ అనేవి ఫస్ట్ 4 తో సెట్ అయ్యి ఉంది, 3 2 1 తగ్గాలి కదా, డాట్స్ మైనస్ మైనస్ తగ్గిద్ది. దీని తర్వాత సిస్ అవుట్. ఎందుకు ఇవన్నీ అయినాక నెక్స్ట్ లైన్ వెళ్ళడానికి. ఓకే, ఇప్పుడు దీన్ని ప్రింట్ చేద్దాం. వచ్చేసింది మనకి ప్యాటర్న్. ఇక్కడ మనం చూడొచ్చు సేమ్ ప్యాటర్న్. ఓకే, మీకు అర్థమైంది కదా? ఇది కొంచెం కొత్తగా చేసాం మనం, అంటే కొంచెం ఎఫిషియెంట్ వేలో చేసాం. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ ప్యాటర్న్కి వెళ్దాం. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చేసి ఇది. సో ఇక్కడ చూడొచ్చు, దీని పక్కన అంటే రైట్ సైడ్ ఉన్న స్టార్స్ అన్ని లెక్కలోకి రావు, లెఫ్ట్ సైడ్ ఉన్నవి లెక్కలో వస్తాయి. ఓకే, సో ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ స్టార్టింగ్ 2 స్టార్స్, ఇక్కడ 1 స్టార్. ఇక్కడ ఫస్ట్ మెయిన్ ఏంటంటే మనం ఇన్పుట్ ఏమి ఇచ్చాం, n ఈక్వల్స్ టు 3 కదా, 3 అంటే 3 rows వరకు ప్రింట్ అవుద్ది. ఓకే, ఇక్కడ ఏంటి, డాట్ అనేది 1 తో స్టార్ట్ అయింది, 3 5 అంటే ఇక్కడ ఏంటి 1 + 2 3, 3 + 2 5 అంటే డాట్ అనేది 2 టైమ్స్ ఇంక్రిమెంట్ అవుతా ఉంటుంది. ఓకేనా? ఇక్కడ సరిగ్గా చూడొచ్చు, మనకి స్పేసెస్ అనేవి స్పేసెస్ ఈక్వల్స్ టు n - 1 నుంచి స్టార్ట్ అవుతుంది. ఎందుకు ఇక్కడ n ఈక్వల్స్ టు 3 కదా, n - 1 2 అంటే 2 1 0, అవునా కదా? అలాగా. ఓకే, ఇక్కడ మన డాట్స్ అనేవి ప్లస్ ఈక్వల్స్ టు 2 అంటే 2 ఫస్ట్ 1 తో స్టార్ట్ అయింది కదా, 1 + 2 3, 3 + 2 5 అలా ఇంక్రిమెంట్ అవుతూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు దీన్ని కోడ్ చేద్దాం. కొత్త ఫైల్ క్రియేట్ చేసుకుందాం. pattern4.java. ఓకే, మెయిన్ మెథడ్ రాసుకుందాం. స్టార్టింగ్ ఏంటి, int n ఈక్వల్స్ టు 3. ఓకే, దీని తర్వాత స్పేసెస్, ఫస్ట్ స్పేసెస్ ఫార్ములా int స్పేసెస్ ఈక్వల్స్ టు n - 1, అవును కదా? దీని తర్వాత డాట్స్ అనేవి దేంతో స్టార్ట్ అవుద్ది, 1 నుంచి స్టార్ట్ అవుద్ది. int డాట్స్ ఈక్వల్స్ టు 1, స్టార్టింగ్ వాల్యూ సెట్ చేసుకున్నాం. ఓకే, ఇప్పుడు ఫస్ట్ రోస్, int రోస్ ఈక్వల్స్ టు 1, 1 నుంచి స్టార్ట్ అవ్వి రో ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు n, రో ప్లస్ ప్లస్, ఇది మనకు తెలిసిందే.
నెక్స్ట్ ఏంటి, సారీ, నెక్స్ట్ ఏంటి, స్పేసెస్. ఫర్ ఇంట్ SPA ఈక్వల్స్ టు, ఇక్కడ ఏమవుతున్నాయి, స్పేసెస్ అనేవి డిక్రిమెంట్ అవుతున్నాయి, అంటే SPA ఈక్వల్స్ టు SPE, అవునా కదా. SPA ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0. ఎందుకు, ఒక లాస్ట్ రోకి వచ్చేసరికి అసలు స్పేసెస్ అనేవి ఉండవు ఇక్కడ, అందుకే 0. SPA మైనస్ మైనస్ సిస్ అవుట్ స్పేస్. ఇప్పుడు ఏమవ్వాలి, మన స్పేసెస్ ఏదైతే ఉందో అది డిక్రిమెంట్ అవ్వాలి కదా. ఇప్పుడు దీని తర్వాత మనం కాలమ్స్ ప్రింట్ చేసుకుందాం. ఫర్ ఇంట్ కాలమ్ ఈక్వల్స్ టు, ఇక్కడ చూడొచ్చు కాలమ్ అనేది 1తో స్టార్ట్ అయ్యి 3, 5 అలా ఇంక్రిమెంట్ అయింది. ఈక్వల్స్ డాట్, ఎందుకంటే ఇక్కడ మనం ఆల్రెడీ సెట్ చేసుకున్నాం, కావాలంటే 1 అని రాసుకోవచ్చు, జస్ట్ నార్మల్గా సెట్ చేసాం అలాగా. కాలమ్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు, ఓకే, కాలమ్ అనేది 1తో స్టార్ట్ అవుతుంది, ఇలానే రాసుకుందాం. కాలమ్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు డాట్స్, ఇలా రాసుకోవడం బెస్ట్. కాలమ్ ప్లస్ ప్లస్, ఓకే. ఇక్కడ ఏం చేయాలి, కాలమ్ ప్రింట్ అవ్వాలి. ఓకే, ఇక్కడ ప్రింట్ అని తీసేస్తా, అవుట్. ఓకే, ఇక్కడ ఏమవ్వాలి, మన డాట్స్ ఏదైతే ఉందో డాట్స్ ప్లస్ ఈక్వల్స్ టు 2, అంతే కదా. ఓకే, ఇప్పుడు ఇవన్నీ అయ్యాక ఏమవ్వాలి, స్పేసెస్ ప్రింట్ అయిపోయాక డాట్స్ ప్రింట్ అయ్యాక ఏమవ్వాలి, నెక్స్ట్ లైన్కి వెళ్ళాలి, అవుట్ నెక్స్ట్ లైన్. ఓకే, ఇప్పుడు దీన్ని రన్ చేద్దాం. ఓకే, ఇక్కడ చూడొచ్చు మనకి ఇలాగా పిరమిడ్ లా అనేది వచ్చింది మనకి ప్యాటర్న్. సపోజ్ ఇది 3 గానే కాదు, సపోజ్ నేను ఇక్కడ 4 అని పెట్టుకున్నాను, 4 కూడా బంద్ చేస్తుంది, ఇక్కడ చూడొచ్చు. ఎందుకు, మనకి ఈ డాట్స్ ఏదైతే, అదే స్టార్స్ ఏదైతే ఉన్నాయో 2 టైమ్స్ ఇంక్రిమెంట్ అవుతూ ఉంటుంది, మళ్ళీ ఇక్కడ స్పేసెస్ అనేవి డిక్రిమెంట్ అవుతూ ఉంటాయి, అలాగే ప్యాటర్న్ ప్రింట్ అవుతుంది మనకి. ఓకే, సో ఇక్కడ మనం మన నెక్స్ట్ ప్యాటర్న్ చూడొచ్చు, ఇదే. ఇందాక ప్యాటర్న్స్ లో ఏమున్నాయి, జస్ట్ ఇక్కడ ఒక డాట్స్ మనం అలా స్టార్స్ పెట్టి ప్రింట్ చేసాం, ఇది అలాగా నంబర్స్, ఇక్కడ 1, 1, 2, 1, 2, 3, 1, 2, 3, 4. ఎప్పుడు దీన్ని ప్రింట్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ ఏముంది, ఈ ప్యాటర్న్ ని స్టార్స్ లో మనం ప్రీవియస్ గా డిస్కస్ చేసుకున్నాం మనం దీన్ని. ఇక్కడ మనం ఇక్కడ చూడొచ్చు, ఇదే అది. దీన్ని రన్ చేసి చూద్దాం. ఇక్కడ చూస్తే మనకి ఇలా ప్రింట్ అయింది. అదే అదే ప్యాటర్న్ ఇప్పుడు ఇలా ప్రింట్ అవ్వాలి, స్ట్రక్చర్ సేమే, బట్ ఇక్కడ నంబర్స్ వచ్చే, అక్కడ జస్ట్ స్టార్స్ వచ్చాయి అంతే. ఇప్పుడు ఇక్కడ సరిగ్గా చూస్తే కాలం అనేది ఇక్కడ 1 ఉంది, 1, 2 ఉంది, 1, 2, 3 ఉంది, 1, 2, 3, 4 ఉంది. అంటే ఏంటి, వీడు స్టార్ కాకుండా డైరెక్ట్ కాలం ని ప్రింట్ చేసాడని. ఎందుకు,
ఇక్కడ మనం చూడొచ్చు ఇక్కడ లూప్ లో కాలం అనేది 1 తో స్టార్ట్ అయ్యి లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు రో, అదే ఎక్కడ వరకు అయితే మనం ప్రింట్ చేద్దాం అనుకుంటున్నామో అక్కడ వరకు వెళ్ళి కాలం అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. దాని ప్లేస్ లో మనం ఇలాగా స్టార్ ప్రింట్ చేస్తాం అంతే. అదే దీని ప్లేస్ లో మనం కాలం పెట్టుకుంటే ఇక్కడ చూడొచ్చు మనకి 1 1 2 1 2 3 1 2 3 4 1 2 3 4 5. ఎందుకు? మనం ఇన్పుట్ 5 ఇచ్చాం కాబట్టి. ఈ ప్యాటర్న్ లానే వచ్చింది. ఇలా ఎందుకు అంటే ఇక్కడ చూడొచ్చు మనకి కాలం అనేది ప్రతిసారి 1 తో స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ రోలో ఉన్నప్పుడు మనకి కాలం 1, కాలం ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు లో, కాలం ప్లస్ ప్లస్ ఇంక్రిమెంట్ అవుతూ ఉంటుంది కాలం. ఓకే, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ కాలం అంటే చూడండి ఇక్కడ కాలం 1 దగ్గర ఉన్నప్పుడు 1 ప్రింట్ అవుతుంది. ఓకే, డీబగ్ చేసి చూపిస్తాం మీకు. సైజ్ 4. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు రో 1 దగ్గర ఉన్నప్పుడు కాలం 1. ఇక్కడ ఏమవ్వాలి? సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ కాలం 1 అనేది ప్రింట్ అవ్వాలి. ప్రింట్ అయిపోయింది. ఇక్కడ చూడొచ్చు 1 అనేది ప్రింట్ అయింది. నెక్స్ట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అయ్యింది. నెక్స్ట్ లైన్కి వెళ్ళింది. నెక్స్ట్ లైన్కి వెళ్ళాక మళ్ళీ రో అనేది 2 అవుద్ది ఈసారి. ఎందుకు? ఇంక్రిమెంట్ అయింది కదా రో ప్లస్ ప్లస్. ఓకే, కాలం 1 ఎందుకంటే మళ్ళీ కాలం 1 నుంచే స్టార్ట్ అయ్యేది, అవునా కదా? ఈ లూప్ అయిపోయినాక మళ్ళీ లూప్ లోకి వెళ్ళిద్ది. మళ్ళీ ఈ లూప్ లోపలికి వెళ్ళాక ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి? కాలం 1 నుంచే స్టార్ట్ అయ్యేది. అందుకే కాలం 1 రో 2 కదా, కాలం లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు రో అంటే 2 టైమ్స్ లూప్ అవ్వాలి ఇది, అవునా కదా? 1 ప్రింట్ అయింది. ఇక్కడ కాలం 2 సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అయ్యింది. నెక్స్ట్ లైన్. ఓకే, అలాగా రో 3 కాలం 1 2 3. ఓకేనా? ఎందుకు? కాలం ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు రో, అందుకు. అక్కడ చూడొచ్చు మనకి 1 2 3 4 అంతే. ఓ సారీ, ఇక్కడ చూడొచ్చు ఇలాగా. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనం నెక్స్ట్ ప్యాటర్న్ చూడొచ్చు. అదే 1 2 2 3 3 3 4 4 4 4. ఇందాక ప్యాటర్న్ లో ఎలా ఉంది? 1 1 2 1 2 3 1 2 3 4 అలా ఉంది. ఇది అలా లేదు. ఒక్కో రోకి సేమ్ నంబర్. ఈ ప్యాటర్న్ సేమే, ఈ ప్యాటర్న్ సేమే, బట్ ఒక్కొక్క రోకి ఏవైతే ప్రింట్ అవుతాయో అన్నీ ఒకటే నంబర్ ప్రింట్ అవ్వాలి. సపోజ్ ఫస్ట్ రోకి 1 ప్రింట్ అయింది, సెకండ్ రోకి 2 టైమ్స్ ప్రింట్ అయింది, థర్డ్ రోకి 3 టైమ్స్ ప్రింట్ అయింది, ఫోర్త్ రోకి 4 టైమ్స్ ప్రింట్ అయింది, అలాగా. ఓకే, ఇప్పుడు దీన్ని క్లియర్ గా చూద్దాం. ఇప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనం ఒక వేరియబుల్ ని సెట్ చేసుకుందాం. int row value equals to 1.
ప్రింట్ రో వాల్యూ అని పెట్టుకున్నాం. అవుట్పుట్ ఏం రావాలి? అన్ని 1లు వస్తాయి. ఓకే, ఇప్పుడు అదే నేను ఇప్పుడు ఇక్కడ ఒక్కొక్క రో అయ్యే కొద్దీ, అంటే ఒక్కొక్క రో ఇటరేట్ అయ్యే కొద్దీ నేను రో వాల్యూని ఇంక్రిమెంట్ చేసుకుంటా. రో వాల్ ప్లస్ ప్లస్ అంటే సపోజ్ ఇక్కడ ఇంటూ రో ఈక్వల్స్ టు 1 దగ్గర ఉన్నప్పుడు ఇదంతా జరిగింది కదా, ఇదంతా అయిపోయినాక రో వాల్యూ ప్లస్ ప్లస్ ఇంక్రిమెంట్ అవుద్ది, మళ్ళీ ఇక్కడికి వెళ్ళిద్ది, రో వాల్యూ 2 అవుద్ది అప్పుడు, అవునా కదా? ఇప్పుడు మళ్ళీ ఇదంతా అవుద్ది, రో వాల్యూ ప్లస్ ప్లస్, రో వాల్యూ 3 అవుద్ది, అవునా కదా? అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు ఒక దాంట్లో ఉన్న లూప్స్ అన్ని రన్ అవ్వడానికి ఒక హారిజాంటల్ లైన్ మొత్తం రన్ అవ్వడానికి అన్ని లూప్స్ ఒకసారి రన్ అవ్వాలి. సపోజ్ మీకు క్లియర్ గా చెప్తా. సపోజ్ మీకు లైన్ 2 అనే ఏ లైన్ ఉందో ఈ లైన్ ప్రింట్ అవ్వాలి, ఈ లైన్ మొత్తం ప్రింట్ అవ్వాలంటే ఒకసారి ఈ లూప్ మొత్తం ట్రావెల్ అవ్వాలి. అంటే ఈ లూప్ లోపలికి వెళ్ళాలి, ఈ లూప్ లోపలికి వెళ్ళి కాలమ్స్ ప్రింట్ చేయాలి, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ వెళ్ళాలి, నెక్స్ట్ లైన్ లోకి వెళ్ళాలి, అప్పుడు బయటికి రావాలి. అది అంటే ఒక కాలం ప్రింట్ అవడానికి ఈ మొత్తం రెండు లూప్స్ అనే కాదు, సపోజ్ ఇక్కడ 3 ఉన్నా కూడా ఇవన్నీ అవ్వాక అప్పుడు ఒక కాలం ప్రింట్ అవుతుంది. అదే నేను ఇక్కడ రో వాల్యూ అనేది 1 అని సెట్ చేశా, రో వాల్యూ అనేది ఒక కాలం మొత్తం ప్రింట్ అయ్యాక ప్లస్ ప్లస్ చేశా, ఏమవుద్ది? 2 అవుద్ది కదా. అప్పుడు ఏంటి, ఒక కాలంలో 1 ప్రింట్ అయ్యాక ఇంకో కాలంలో ఏమవుద్ది, ఐ మీన్ ఒక రోలో 1 ప్రింట్ అయ్యాక ఇంకో రోలో ఏమవుద్ది, మొత్తం 2 ప్రింట్ అవుద్ది కదా. ఓకే, ఇక్కడ చూడొచ్చు రో వాల్యూ అనేది నేను ఏం చేస్తా. ఓకే సారీ, ఒక్క నిమిషం. ఇదేంటి ఈ లూప్, ఇది మొత్తం అయ్యాక ఈ కండిషన్ ఎండ్ అయ్యేదాకా లూప్ నుంచి బయటికి రాదు కదా, నేనేం చేసా, లూప్ బయట రాసుకున్నా. అలా చేయకూడదు, లూప్ లోపలే రాసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఈ లూప్ మొత్తం రన్ అవుద్ది, రన్ అయ్యాక లాస్ట్కి ఏమవుద్ది, ఇక్కడ రో వాల్యూ అనేది ఇంక్రిమెంట్ అవుద్ది, రో వాల్యూ ప్లస్ ప్లస్, అప్పుడేమవుద్ది, రో వాల్యూ 2 అవుద్ది, రో వాల్యూ 2 అయినప్పుడు మళ్ళీ ఇదంతా అవుద్ది, ఇక్కడ 2 ప్రింట్ అయిపోతూ ఉంటుంది మొత్తం. అప్పుడు మళ్ళీ ఇలా వచ్చేసాక నెక్స్ట్ లైన్ లోకి వెళ్ళాక రో వాల్యూ 3 అవుతుంది. ఓకే, మీకు డీబగ్ చేసి చూపిస్తాం మళ్ళీ. ఓకే, ఇక్కడ చూడొచ్చు రో వాల్యూ 1, ఇక్కడ సైజ్ 4, రో 1 దగ్గర ఉన్నప్పుడు రో వాల్యూ 1 కదా, ఒకసారి రన్ అవ్వాలి కదా లూపు. దాని తర్వాత సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్, రో వాల్యూ ప్లస్ ప్లస్ అంటే 2 అవుద్ది, రో వాల్యూ 2 ఇక్కడ చూడొచ్చు, రో వాల్యూ 2 అయింది, రో 2 అంటే కాలం 2 టైమ్స్ ప్రింట్ అవుద్ది. ఇప్పుడు చూడండి, కాలం 2 చూడొచ్చు ఇక్కడ 1 2 2. ఓకే, అలాగే నెక్స్ట్ లైన్ లోకి వెళ్ళిద్ది, రో వాల్యూ ప్లస్ ప్లస్, ఇప్పుడు 3 అవుద్ది. అలా చూడొచ్చు ఇక్కడ మీరు.
1 2 2 3 3 3 4 4 ఇంకా 4 టైమ్స్ రన్ అవ్వాలి. రో వాల్యూ ప్లస్ ప్లస్ బయటకు వచ్చేస్తుంది. అంతే. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్యాటర్న్కి వెళ్దాం. సో ఇక్కడ మనం మన ప్యాటర్న్ చూడొచ్చు. మామూలుగా ఇలాంటి ప్యాటర్న్స్ ఏమంటారంటే కండిషనల్ ప్యాటర్న్స్ అంటారు. అంటే లూప్స్ తో పాటు మనం ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ కూడా వాడతాం. అది ఇప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ నేను రో 1 2 3 4 కాలం 1 2 3 4 అని రాసుకున్నాను. ఇప్పుడు మన డయాగ్రామ్కి వస్తే నేను ఒక పెన్సిల్ తీసుకుంటా. సపోజ్ ఇక్కడ సరిగ్గా చూడొచ్చు. ఇదేంటి? ఫస్ట్ రో కదా, ఫస్ట్ రో ఫస్ట్ కాలం కదా, 1 1. అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు? 1 1 అని రాసుకోవచ్చు కదా. ఇప్పుడు ఇదేంటి? ఫస్ట్ మనం డాటెడ్ వాటిని చూద్దాం. ఇదేంటి? సెకండ్ రో సెకండ్ కాలం కదా. ఇప్పుడు దీన్ని సారీ 2 2. ఓకే, ఏదో అలా రాస్తున్నా. ఓకే ఓకే 2 2. ఇప్పుడు ఇది థర్డ్ రో థర్డ్ కాలం అవును కదా. ఇప్పుడు ఇది 3 3 కదా. ఇందులో ఇదేంటి? ఇది రో ఇది కాలం కదా. 3 3 కదా. ఇది ఏంటి? ఫోర్త్ రో ఫోర్త్ కాలం 4 4 కదా. ఇప్పుడు ఈ డాటెడ్ లైన్స్ చూద్దాం. ఇప్పుడు ఇక్కడ వరకు చూసాం కదా. ఇప్పుడు ఇలా చూద్దాం. ఇప్పుడు ఇదేంటి? ఫస్ట్ రో ఫోర్త్ కాలం కదా. 1 4. ఇదేంటి? సెకండ్ రో థర్డ్ కాలం. సెకండ్ రో థర్డ్ కాలం కదా. ఇదేంటి? థర్డ్ రో సెకండ్ కాలం. ఇది నేను ఇక్కడ రాస్తున్నా చూడండి. థర్డ్ రో సెకండ్ కాలం కదా. ఇప్పుడు ఇది చూడండి. ఫోర్త్ రో ఫస్ట్ కాలం. సో ఓకే, ఇది కంప్లీట్ చేసాం మనం. ఇప్పుడు ఇక్కడ రిలేషన్ చూడండి. ఇక్కడ ఇక్కడ సరిగ్గా చూస్తే
మనకి ఇక్కడ చూడొచ్చు ఫస్ట్ కండిషన్ రో ఈక్వల్స్ టు కాలం కదా. ఓ సారీ, ఏదో రో ఈక్వల్స్ టు కాలం ఫస్ట్ కండిషన్. సెకండ్ కండిషన్ ఏంటి, ఇక్కడ మనం n ఎంత ఇచ్చాం, n ఈక్వల్స్ టు 4 కదా, అందుకే 4 టైమ్స్ ప్రింట్ అయింది కదా. n ఈక్వల్స్ టు 4 ఇచ్చాం. ఇప్పుడు ఇక్కడ n+1 ఎంత, n+1 5 అవును కదా, 4+1 5 కదా. ఇప్పుడు రో ప్లస్ కాలం ఈక్వల్స్ టు n అవ్వాలి. అప్పుడు ఈ రెండు సాటిస్ఫై అయితే మాత్రమే ఇక్కడ డాట్ ప్రింట్ అవ్వాలి. డాట్ కాకపోతే ఏదో ఒకటి ప్రింట్ అవ్వాలి, లేకపోతే స్పేస్ ప్రింట్ అవ్వాలి. అది మనం చేయాల్సిందే. ఇప్పుడు దీన్ని ప్రింట్ చేద్దాం. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఫస్ట్ డయాగ్రామ్ చూద్దాం. ఇదిగోండి, సరిగ్గా చూడండి ఒకసారి. ఇలా ఉంది, ఇలా ఉంది, ఎక్స్ ఎక్స్ అలాగా. ఇక్కడ సరిగ్గా చూడండి ఒకసారి. 1,1 అంటే ఫస్ట్ రో ఫస్ట్ కాలం, సెకండ్ రో సెకండ్ కాలం, థర్డ్ రో థర్డ్ కాలం, ఫోర్త్ రో ఫోర్త్ కాలం. ఇలాంటి ప్యాటర్న్స్ వస్తే ఫస్ట్ అలాగా కోఆర్డినేట్స్ లో రాసుకుని చేస్తే ఈజీగా ఉంటుంది. ఓకే సారీ. ఓకే, ఇప్పుడు మనం ఇంకో ఫైల్ క్రియేట్ చేసుకుందాం. pattern5 డాట్ జావా పబ్లిక్ మెయిన్ మెథడ్ రాసుకుందాం, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్. ఓకే, ఇప్పుడు ఫర్ సరే ఫస్ట్ ఇంట్ అని ఇవ్వాలి కదా, ఇంట్ n ఈక్వల్స్ టు 4 ఫర్ ఇంట్ రో ఈక్వల్స్ టు 0, రో ఈజ్ less than or equals to n, రో ప్లస్ ప్లస్ కదా. ఇప్పుడు కాలం ఫర్ ఇంట్ కాలం ఈక్వల్స్ టు 0. ఓకే, 1 పెట్టుకుందాం, 0 ఎందుకు మళ్ళీ కన్ఫ్యూజన్ ఉంటుంది. ఒకవేళ 0 పెట్టుకుంటే లెస్ దెన్ n పెట్టుకోవాలనుకోండి. కాలం ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు n, కాలం ప్లస్ ప్లస్. ఇప్పుడు ఏంటి కండిషన్ చూసుకోవాలి. ఇప్పుడు కండిషన్ ఏంటి, ఇఫ్ రో డబల్ ఈక్వల్స్ టు కాలం ఆర్ రో ప్లస్ కాలం డబల్ ఈక్వల్స్ టు n. డబల్ ఈక్వల్స్ టు అంటే తెలుసు కదా, కండిషన్ చెక్ చేయడం, ఈక్వల్స్ టు అంటే అసైన్ చేయడం. ఓకేనా, ఇప్పుడు చూడండి, అంటే ఏంటి, రో కాలం కి ఈక్వల్ అయినా సరే, రో ప్లస్ కాలం n కి ఈక్వల్ అయినా సరే అని అర్థం. ఇప్పుడు చూడండి, ఇఫ్ రో is equals to డబల్ ఈక్వల్స్ టు కాలం ఆర్, ఆర్ ఆపరేటర్ అంటే తెలుసు కదా, డబల్ స్లాష్ ఆర్ రో ప్లస్ కాలం డబల్ ఈక్వల్స్ టు n, ఈక్వల్ అయినా సిస్ అవుట్.
స్టార్. ఓకే, ఎల్స్ ఇవి కాదు అంటే ఇప్పుడు ఈ కోఆర్డినేట్స్ ఈ రెండు కండిషన్స్ సాటిస్ఫై అవ్వలేదు ఈ కోఆర్డినేట్స్. అప్పుడు ఏమైంది ఇక్కడ? ఎంటీ కదా. ఎంటీ అంటే ఏంటి? స్పేసే కదా. స్పేస్ ప్రింట్ అయిపో అవుట్. స్పేస్ ప్రింట్ అయిపో లేకపోతే. ఓకే, బయటకు వచ్చాక సిస్ అవుట్. నెక్స్ట్ లైన్కి వెళ్ళాలి కదా. ఓకే, సో దీన్ని ప్రింట్ చేద్దాం. ఎస్, ఇదేంటి ఇలాగ వచ్చింది? 1 minute. ఓ సారీ, ఇక్కడ n+1 కదా. ఇక్కడ మనం n అనేది 4 ఇచ్చాం కదా. ఫాంట్ సైజ్ తగ్గిద్దాం. సో ఇక్కడ చూడొచ్చు n+1 అంటే n అంటే 4 కదా. 4 + 1 5. సారీ గైస్, చూసుకోలేదు నేను అది. ఓకే, ఇక్కడ చూడొచ్చు n+1. దీన్ని మళ్ళీ రన్ చేస్తా. సో వీ హ్యావ్ అవర్ అవుట్పుట్ హియర్. వచ్చింది చూడండి. సో ఇక్కడ చూడొచ్చు మన అవుట్పుట్. ఏదైతే ఇచ్చామో అదే వచ్చింది. ఓకే, ఇక్కడ మెయిన్ గా ఏం చేసాం? కోఆర్డినేట్స్ రాసుకున్నాం. రో కామా కాలం, అది కోఆర్డినేట్స్ రాసుకుని కండిషన్ చూసుకున్నాం. అయితే రో కాలం ఈక్వల్ గా ఉండాలి, లేకపోతే రో ప్లస్ కాలం డబల్ ఈక్వల్స్ టు అదే n+1 కి ఈక్వల్ గా ఉండాలి. అది మనం ఇఫ్ ఎల్స్ లో రాసుకున్నాం. ఇఫ్ లో ఇది రాసుకుని ఈ రెండు ఇది కాకపోతే ఎల్స్ స్పేస్ ప్రింట్ చేసుకోమన్నాం. అది చేశాక నెక్స్ట్ లైన్. ఓకేనా? ఓకేనా, ఇక్కడ క్లియర్ గా చూడొచ్చు కండిషన్. సో ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ప్యాటర్న్ వెళ్దాం. సో ఇక్కడ మనం మన నెక్స్ట్ ప్యాటర్న్ ని చూడొచ్చు. అది ఇలాగా ఒక స్క్వేర్ ఫామ్ లో ఉంది. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఓకే, ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ రో అనేది వన్ ఉన్నప్పుడు స్టార్స్ ప్రింట్ అయ్యాయి, లేకపోతే రో అనేది n అదే 4. ఇక్కడ n అంటే 4 కదా, మనం ఇచ్చాం కదా. ఆ n అనే అక్కడ ఆ n అని ఉన్నప్పుడు ఇక్కడ ప్రింట్ అయ్యాయి డాట్స్. ఓకే, ఇక్కడ కాలం కాలం 1 అయినప్పుడు స్టార్స్ ప్రింట్ అయ్యాయి. లేదు, కాలం n కాలం n అయినప్పుడు స్టార్స్ ప్రింట్ అయ్యాయి. ఈ కండిషన్స్ లోనే స్టార్స్ ప్రింట్ అయ్యాయి, లేకపోతే అక్కడ మొత్తం ఇలాగ స్పేసెస్. ఓకే, ఇప్పుడు దీన్ని కోడ్ చేసి చూద్దాం. కొత్త ఫైల్ క్రియేట్ చేసుకుంటా. pattern6.java. int n equals to 4. Okay, so for int row equals to 1, row is less than or equals to n,
row plus plus for int column equals to 0, column 0 కాదు 1 పెట్టుకుంటా, 1 column is less than or equals to n column plus plus. ఓకే, ఇప్పుడు కండిషన్ రాసుకుందాం. ఇఫ్ ఒకవేళ రో ఈక్వల్స్ టు 1 ఉన్నా, లేకపోతే రో ఈక్వల్స్ టు n ఉన్నా, లేకపోతే కాలం 1 ఉన్నా, లేకపోతే కాలం n ఉన్నా, నాకు అక్కడ మాత్రమే స్టార్ ప్రింట్ అవ్వు, లేకపోతే స్పేస్ ప్రింట్ అవ్వు. అది మనం చెప్తున్నాం. ఓకే, ఇఫ్ రో ఈక్వల్స్ టు 1 ఆర్ రో ఈక్వల్స్ టు n ఆర్ column equals to, double equals to 1 or column double equals to n అయినప్పుడు మాత్రమే sys out స్టార్ ప్రింట్ అవ్వు, లేకపోతే sys out స్పేస్ ప్రింట్ అవ్వు. ఇప్పుడు దీన్ని రన్ చేద్దాం. ఓకే, సారీ ఇక్కడ నేను లాస్ట్కి sys out స్టేట్మెంట్ పెట్టలేదు, ప్రింట్ ln. ఓకే, నెక్స్ట్ లైన్కి వెళ్ళాలి కదా, ఇదిగోండి ఇక్కడ చూడొచ్చు బాక్స్ అనేది ప్రింట్ అయిపోయింది మనకి ఇక్కడ ఉన్నట్టే. ఓకే, ఇక్కడ ఏంటి, రో ఈక్వల్ టు 1 ఉంది, ఫస్ట్ రో ప్రింట్ అయింది. రో ఈక్వల్ టు n ఉంది, nth రో ప్రింట్ అయింది. కాలం ఈక్వల్స్ టు 1 ఉంది, ఫస్ట్ కాలం ప్రింట్ అయింది. కాలం ఈక్వల్స్ టు n ఉంది, nth కాలం ప్రింట్ అయింది. అది మన కండిషన్. ఓకే, సో అంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ప్యాటర్న్ ప్రింటింగ్ త్రూ నెస్టెడ్ లూప్స్ క్లియర్గా చూసుకున్నాం. ప్యాటర్న్స్ని ప్రాక్టీస్ చేసి మీ లాజిక్ థింకింగ్ని ఇంప్రూవ్ చేసుకోండి. ఐ సజెస్ట్ మీరు మీ ఓన్ ప్యాటర్న్స్ ట్రై చేసి స్మాల్ చేంజెస్ని చేసి అవుట్పుట్ని అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మనం నెక్స్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అయిన అరేస్ని చూసుకుందాం. సీ యూ ఇన్ ద నెక్స్ట్ లెక్చర్. బై, జై హింద్.